మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని శాంతికని మైన్ భవిష్యత్తుపై భారీ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గత 28 రోజులుగా ఉత్పత్తి నిలిచిపోయిన నేపథ్యంలో కార్మికులు యూనియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నిర్వహించిన అత్యవసర గేట్ మీటింగ్ లో ఏఐటీయూసీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి వెంకటస్వామి అధికారుల నిర్లక్ష్యం, ప్రణాళిక లోపాలు, బెల్ట్ ఎరెక్షన్ సమస్యలు వంటి కారణాలతోనే మైన్ దుస్థితికి చేరిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. వల్ల కార్మికుల వల్లనే నష్టం జరిగిందనే యాజమాన్యం అయితే ఏదైతే చూపెడుతుందో దాన్ని సింగరేణి కాలనీస్ వర్కర్స్ ఏఐటీయూసీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ మైనుకు చాలా చరిత్ర ఉంది. ఇంకా 30 సంవత్సరాల నుంచి అనేకమైన బొగ్గు నిక్షేపాలు ఉన్న బాయిలు మరి కార్మికులు చేస్తలేరన్న ఒక భూతాన్ని చూపెట్టి మరి బంద్ చేస్తాం, మేము ప్రైవేట్ వాళ్ళ మోజులు చూపెడతామనే అధికారుల విధానాన్ని మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం. అందులో భాగంగానే మొన్న అయితే ఏదైతుందో ఈ శాంతిగని మైన్ కౌన్సిల్ మొత్తం కూకున్న నిర్ణయం మేరకు నిన్న ఈ బాయిలో సింగరేణి కాలనీస్ వర్కర్స్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నాయకత్వం దీన్ని పరిశీలించడం జరిగింది. అక్కడ పనిచే విధానాలు చూసినట్టు అయితే ఆ బెల్ట్ ఎరెక్షన్ పూర్తిగా వైఫల్యం చెందున్నది. ఆ నీళ్ల వరద రావడం కానీ, పైప్ లీకేజీల వల్ల కానీ, బెల్ట్ ఒక జాల చిన్నగా ఉండి ఒక జాల పెద్దగా ఉండడం వల్ల కూడా ఆ బొగ్గు కింద పడిపోతుంది, బంకర్ దగ్గర మదవాడుతుంది, అక్కడ చేసే సిఓపీలకు రక్షణ లేకుండా కూడా పోతుంది. అందులోకెళ్ళే నీళ్లు రావడం, ఆ బేలన్స్ అన్ని కూడా మునిగిపోవడం వల్ల ఆ బెల్ట్ ఎప్పటికీ డ్యామేజ్ కావడం వల్ల ఏదైతే బోల్డర్ మిషన్ వాళ్ళు బొగ్గు పోసి వాళ్ళు ఇచ్చే బొగ్గును సప్లై చేయడం లేకపోవడం వల్ల కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతారు. దీనికి పూర్తి బాధ్యత ఇక్కడ ఉన్న యాజమాన్యమే వహించవచ్చు. సేఫ్టీ ఆఫీసర్ తన విధులను సక్రమంగా సేఫ్టీగా నిర్వహించకపోవడం జరుగుతుంది. ఎందుకంటే మేము చూసిన దాంట్లో ఎక్కడనైతే ప్రైవేట్ వాళ్ళ బెల్ట్ కాడ మొత్తం మెస్ చేయడం జరిగింది. మన సింగరేణి కార్మికులు చేసే బెల్ట్లకు ఎందుకు మెస్ చేయలేదు? మెస్ చేసేది ఉంటే అంత మలువ అవ్వదు కదా. ప్రైవేట్ వాళ్ళకు సేఫ్టీ ఉండి మరి పర్మనెంట్ కార్మికునికి సేఫ్టీ లేకుండా చేయడానికి సేఫ్టీ ఆఫీసర్ ఎందుకు దాని మీద చర్యలు తీసుకుంటారు? కాంట్రాక్ట్ కార్మికులను తెచ్చే విధంగా పై అధికారులకు తప్పు రిపోర్ట్ ఇస్తున్నారో దాన్ని ఏఐటీయూసీ ఖండిస్తున్నాం. కాబట్టి అధికారులైనా మీరు కార్మికుల క్షేమం కోరే వాళ్ళే కాబట్టి, కార్మికులైనా కూడా ఈ బొగ్గు నడవాలని అందరూ పట్టుదలతో ఉన్నారు కాబట్టి అధికారులు సరైన రిపోర్ట్ ఇచ్చి ఈ శాంతిగని మైన్ని పూర్తి స్థాయిలో నడిపించడం కోసం సాయశక్తులు కృషి చేయాలి. ఒకవేళ ఇదే విధంగా వాళ్ళు మొండి వైఖరి ఉండేది ఉంటే సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ దశల వారి పోరాటాలు చేసి ఇక్కడ జరుగుతున్న వాస్తవాలను పై యాజమాన్యం దృష్టికి తీసుకుపోయి మా యూనియన్ నాయకత్వం మొత్తం కూడా ఇందులో పాల్గొని ఈ మైన్ పూర్తి స్థాయిలో నడిపించడం కోసం సాయశక్తులు కృషి చేస్తుందని ఈ సందర్భంగా కార్మిక వర్గానికి పిలుపునివ్వడం జరుగుతుంది. 90 సంవత్సరాల సింగరేణి కంపెనీ చరిత్రలో 71 సంవత్సరాలు ఈ శాంతిగని గని చరిత్ర. శాంతిగని గని చరిత్ర అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ గనిలో అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని ఎక్స్ప్లోరేషన్ వాళ్ళు చేసిన సర్వే ప్రకారంగా 200 మిలియన్ల టన్నులు ఉన్నది. అంటే దాని ప్రకారంగా చూస్తే మరొక 35-36 సంవత్సరాలు నడిచిన సరిపడు బొగ్గు నిక్షేపాలు ఉన్నప్పటికీ గతంలో పనిచేసిన ప్రాజెక్ట్ ఆఫీసర్లు, గతంలో పనిచేసిన అధికారులు అసలు ఇది మొట్టమొదట చేసిన తప్పేందంటే ఏదైతే ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందో దాన్ని తయారు చేసి ఫస్ట్ ఎస్జిఎల్ అని చెప్పి, తర్వాత ఏఎంపీలు అని చెప్పి, తర్వాత సిఎంఆర్ అని చెప్పి, తర్వాత బోల్టర్ మిషన్ అని చెప్పి అన్నీ చేసిండ్రు. చేసినాక అనేక సందర్భాల్లో మొత్తము వాటర్ వచ్చి గని మొత్తం మునిగిపోయి అట్లా ఒక 2 నెలలు 3 నెలలు మొత్తం ప్రొడక్షన్ ఆంపేర్ అయింది. అలాగే ఇంకా కొన్ని సందర్భాల్లో ఇంకోటి జరిగి అట్లా ఆంపేర్ అయింది. దీని అంతటి కానీ ఇలాంటి గనులలో అన్సేఫ్టీ విధానాలు కొనసాగించే అధికారులను కానీ ఎట్టి పరిస్థితులకు క్షమించాము. కాబట్టి ఖచ్చితంగా న్యాయబద్ధంగా ఈ ప్రాజెక్టును పూర్తి కాలంలో నడిపించడానికి అధికారులు కృషి చేయాలి. ఏదైతే డిసెంబర్ 6 తారీఖు జరిగే సమావేశంలో ఒక మంచి సద్భావనతో కూడినటువంటి ఈ ప్రాజెక్టును నిర్మించడం స్టార్ట్ చేయడానికి ఆదేశాలు ఇవ్వాలి. అదే రకంగా ఈసీ పర్మిషన్ కూడా తొందరగా తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఈ పర్మిషన్ వచ్చి ఇటు బోల్టర్ మిషన్ నడిచి 4 ఎస్బిఎల్లు నడిచి ఈ లీజుకోలు తీసుకోవడం వల్ల కొంత నష్టాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. కాబట్టి సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్గా ఈ విషయాన్ని ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు, కార్మిక మంత్రి దృష్టిలో కూడా తీసుకెళ్తాం, ఎండీ గారి దృష్టికి తీసుకెళ్తాం, మా అగ్రనాయకత్వాన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాం. దీని మీద శాంతిగని గని పరిరక్షణే లక్ష్యంగా పనిచేయడానికి సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు, డెలిగేట్స్, కార్మికులు కంకణబద్దులై ఈ పోరాటం అంకిత భావంతో కొనసాగిస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం.